నమస్కారం. తెలంగాణకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నియోజకవర్గంలోని పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయిల నూతన కమిటీల బాధ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన బాధ్యులు పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని వారు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, పల్నాడు జిల్లా అభివృద్ధి ఆశయంగా పనిచేస్తా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనవి చేస్తున్నా. ఈ రోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన మిత్రులందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సభలో ఉన్న ఈ రోజు మీటింగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడం కోసం. ఈ రోజు చంద్రబాబు గారు చెప్పారు, ప్రజలకు సేవ చేద్దాం, అంకిత భావంతో కష్టపడదాం, గ్రామాలని అభివృద్ధి చేద్దాం, పట్టణాలను అభివృద్ధి చేద్దామని మన చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మనందరం అందుకొని పనిచేద్దామని మీ అందరికీ నేను పిలిపిస్తున్నా. వినుకొండ అభివృద్ధిలో రాజీ లేకుండా కష్టపడతా. నన్ను ఎంతో అభిమానంతో మరి 3వ సారి నన్ను గెలిపించారు. పులుపుల శివయ్య గారి దగ్గర నుండి ఎంతో మంది మహానుభావులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడ్డారు. అలాగే ఆనాడు వెలమందరావు గారు, తర్వాత మక్కన గారు, మరి ఆ తర్వాత నేను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఎవరి టైంలో ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేశారు. కానీ గత ఎమ్మెల్యే వైసీపీ పాలన 5 ఏళ్లలో చేసింది ఒక్కట్లేదు. ఈ వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణంలో కనీసం ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు, ఒక బస్ షెల్టర్ నిర్మించలేకపోయారు. 5 ఏళ్ల పాలనలో ఒక ఘాట్ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. ఎన్ఎస్పీ కాలనీ చంద్రబాబు గారి దగ్గర నుండి తీసుకొచ్చి 21 ఎకరం ఆడ తీసుకొస్తే ప్రభుత్వం కిందకి ఆ రోజు మనం నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఈ లోపు ప్రభుత్వం మారింది. 5 ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఎన్ఎస్పీ కాలనీ అలాగే మిగిలిపోయింది 5 ఏళ్లలో. ఖచ్చితంగా మీ అందరి ముందు హామీ ఇస్తున్నా, చంద్రబాబు గారి సహకారంతో నిధులు తీసుకొచ్చి ఎన్ఎస్పీ కాలనీలో చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేస్తాం, షాజీఖానా పూర్తి చేస్తాం, అలాగే తిరుమల దేవస్థానం మరి కళ్యాణ మండపం కూడా పూర్తి చేస్తాం, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు పూర్తి చేస్తా. భక్తులందరి సహకారంతో గుడి కమిటీ చైర్మన్ అచ్యుత్ కోటేశ్వరరావు గారు వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గుడి కమిటీ పెద్దలు, మన వినుకొండ నియోజకవర్గ భక్తుల సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా పూర్తి చేస్తామని, ఘాట్ రోడ్డు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను మీ అందరూ కోరేది ఒకటే, ఈరోజు మండల స్థాయిలో పార్టీ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీని బలోపేతం చేయాలని నేను పిలిపిస్తున్నా. గ్రామ స్థాయిలో పార్టీ బాధ్యతలు తీసుకున్న గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు పిల్లర్స్ తో సమానం. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్స్ ఎంతో బలంగా ఉండాలి. ఈరోజు పార్టీకి పిల్లర్స్ ఎవరంటే గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు ఈరోజు పార్టీకి ఒక పిల్లర్స్ లా ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు సమాజ సేవ చేసేది ఒక అదృష్టంగా భావించే మనము రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఒక ఆకాంక్షతో, ఆశయంతో పనిచేస్తే మనము ఈరోజు గ్రామ సేవల అభివృద్ధి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నా. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే మండల నాయకత్వం గ్రామాలకు వెళ్ళి కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నా. గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న గట్టు దగ్గర తగాదున్నా, ఇంకోటి చిన్న చిన్న వివాదాలు ఉంటే గ్రామ నాయకత్వం బాధ్యత తీసుకొని చిన్న చిన్న వివాదాలని ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించి గ్రామ పార్టీని ఐక్యతతో ముందుకు నడపాలని ఈ సందర్భంగా పదవి బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నా. అలాగే అభివృద్ధికి బాటలు వేయాలి, గ్రామాల శక్తివంతం లేకుండా అభివృద్ధి కృషి చేద్దాం. గత ప్రభుత్వంలో రౌడీజానికి, గుండాయిజానికి పెద్ద పెట్టేస్తే ఈరోజు మన గ్రామ సీమలు సస్యశ్యామలంగా ఉండటానికి, శాంతి భద్రతలతో సంతోషంగా ఉండటానికి మనందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అధికారులతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికల కమిటీకి మన పార్టీ తరఫున నేనే చైర్మన్. ఆనాడు మహానాడు వేదిక మీద విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన మన పార్టీ జాతీయ అధ్యక్షులుగా
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిక చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించే అదృష్టం నాకు కలిగింది ఆ రోజున. మరలా ఈ రోజున ఎన్నికల కమిటీ చైర్మన్గా నాకు అత్యంత ఇష్టడైన నాయకుడు, నేను అత్యంత గౌరవించే నాయకుడు, మంచి వ్యక్తి, మానవతావాది శ్రీ ఆంజనేయులు గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి మీ అందరితో ప్రమాణ స్వీకారం చేయించడం కూడా చాలా సంతోషంగా ఉంది. స్థానిక గీతాంజలి గ్రౌండ్స్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవ సందర్భంగా మనము బాలల దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ఆయనకు చిన్నారులు అంటే ఎంతో ఇష్టమని, కాబట్టి చిన్నారులు ఆయన తమపై చూపిన అభిమానానికి చిహ్నంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇమాం మౌజన్లకు 12 నెలలు గౌరవ వేతనం విడుదల చేయడం పట్ల తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వినుకొండ నియోజకవర్గం ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ జానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అని కొనియాడారు. 90 కోట్ల రూపాయలు 5,000 మసీదులకు కేటాయించడం పట్ల ప్రతి ఒక్క ఇమాం మౌజన్లు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. పట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు చాచా నెహ్రూగా ఎంతో ఇష్టమైన జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు పిల్లలే పునాదులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆదర్శమైన జీవితాన్ని గడిపారు. స్వతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమించారు. అహర్నిశలు కష్టపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడి స్వతంత్ర పోరాటంలో విజయాన్ని సాధించారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే అది మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారు తను స్వయంగా తన సమయాన్ని వచ్చి తన పోరాటం చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు. అంతేకాదు తన డబ్బుని, తనకి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని కూడా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అనేక సంవత్సరాలు జైల్లో మగ్గినప్పటికీ స్వతంత్ర ఉద్యమాన్ని మాత్రం ఎంతో బలోపేతంగా ముందుకు నడిపారు. అలాగే ప్రజలందరి యొక్క ఆశీస్సులతో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి వారు ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. మన నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణం వారి ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలైన విషయాన్ని అందరికి గుర్తు చేస్తున్నారు. మరి నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి అనేక డ్యాముల నిర్మాణానికి వారు శ్రీకారం చుట్టారు. మరి ప్రగతికి బాటలు వేశారు. వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. పేదరిక నిర్మూలన కృషి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలాల్ని పేదలకు అందించాలని అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానమంత్రికి ఒక వినూత్నంగా వారు శక్తివంచన లేకుండా పదవి బాధ్యతలకి న్యాయం చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి జీవితం ఆదర్శం ప్రజలందరికీ. ఈరోజు నేటి యువత జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని అహర్నిశలు కష్టపడాలి.
దేశాభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా యువతకి పిలిపిస్తున్నాను. మరి నవ సమాజ నిర్మాణం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రిగా వారు దేశాభివృద్ధికి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి దేశాభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో ముందుకెళ్తుంది. మన దేశం ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. స్వచ్ఛ భారత్గా, స్వర్ణ భారత్గా భారతదేశం ముందుకెళ్తా ఉంది మోడీ గారి ఆధ్వర్యంలో. అలాగే మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా ముందుకెళ్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంతోష ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయ సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం మరి కట్టుబడి ఉంది, కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. బాలల దినోత్సవ వేడుకలు స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ప్రారంభించగా పాఠశాల హెచ్ఎం బాల సౌరయ్య మాట్లాడుతూ పండిట్ నెహ్రూ మన స్వాతంత్ర్యం వచ్చినాక తొలి ప్రధాని అని, శాంతి దూత అని, పంచవర్ష ప్రణాళిక రూపకర్త అని, చిన్నారులు అంటే వారికి చాలా ఇష్టం అన్నారు. అందుకనే చిన్నారులు చాచా అని పిలుస్తారని అన్నారు. ఈ సంవత్సరం ప్రధాన ఉద్దేశం బాలల సంక్షేమం, విద్య, ఆరోగ్యం అని, దానికోసం అందరూ కృషి చేయాలని పెద్దలను ఆదర్శంగా తీసుకొని చిన్నారులు మెలగాలని కోరారు. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినటువంటి రోజు. 1889వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన పండిట్ జవహర్లాల్ జన్మించారు. వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్ళి మనకు స్వాతంత్రం వచ్చినాక 1947 నుంచి 1964 మే 27 వరకు ప్రధానమంత్రిగా పనిచేసి ఉన్నారు. వారు ప్రధానమంత్రిగా పనిచేసే సమయంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం జరిగింది. భారతదేశం అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. శాంతి తోటగా ప్రపంచం ప్రసిద్ధిగాంచడం జరిగింది. ఖాళీ ఉద్యమాన్ని స్థాపించినటువంటి మహానాయకుడు. ఆ విధంగా మన భారతదేశాన్ని మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. వారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకని వారిని చాచా నెహ్రూగా సంబోధిస్తూ ఉంటాము. వారికి చిన్నపిల్లలు ఎంత ఇష్టం అంటే జపాన్ దేశంలో ఉన్నటువంటి చిన్నారులు మేము ఏనుగును చూడలేదంటే వారికి ప్రత్యేకంగా ఏనుగుని ఆ యొక్క దేశాన్ని పంపించడం జరిగింది. తీరిక సమయంలో ఆయన చిన్నారులతో గడపడం చాలా ఇష్టం. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఆయన చిన్నారులంటే చాలా ఇష్టం. ఈ సంవత్సరం ప్రత్యేకించి చిన్నారుల సంక్షేమం, విద్య, ఆరోగ్యం ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క పుట్టినరోజు అనగా చిల్డ్రన్స్ డే, చిన్నారుల పండుగ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క మన పరిశుభ్రత, మన ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమం స్థానిక గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, సామాజిక పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. మనం చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం వల్ల దాదాపు 80% రోగాలు మన దరిచేరవని, ప్రతి 100 మందిలో 10 మందికి వచ్చే అంటువ్యాధులు చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వస్తున్నాయని తెలిపారు. స్థానిక కొత్తపేట గీతాంజలి ప్రైమరీ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ వేడుకలను ప్రారంభించారు. ముందుగా చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కృష్ణవేణి మాట్లాడుతూ చిన్నారులు అంటే చాచా నెహ్రూకి ఎంతో ఇష్టమని, వారి సూచించిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించి చిన్ననాటి నుండి విద్యలో ముఖ్యంగా రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పిల్లలు ప్రదర్శించిన పలు వేషధారణలను చూపర్లను అలరించాయి. గీతాంజలి విద్యా సంస్థల్లో
ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుగుతున్నవి. కొత్తపేట క్యాంపస్ నందు లీడ్ క్యాంపస్, కిడ్స్ క్యాంపస్, కొత్తపేట క్యాంపస్ 3 క్యాంపస్ల వాళ్ళు కూడా సెకండ్ క్లాస్ వరకు కూడా కొత్తపేట క్యాంపస్ లో మనకి జరుగుతున్నాయి కార్యక్రమాలు. అదేవిధంగా 3rd క్లాస్ నుంచి 9th వరకు కారంపూడి రోడ్ లోని మన గ్రౌండ్ లో అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు మన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. గీతాంజలి ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా గానీ చాలా భారీగా గ్రేట్ గా చేస్తారండి. ఇదంతా కూడా మనం గ్రేట్ గా ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము అని అంటే ఇదంతా కూడా మన టీచర్స్ అదే విధంగా మన తల్లిదండ్రులు అయినటువంటి పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా ఉంటేనే మన ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎంతో మంచి స్పీచెస్ కూడా రెడీ అయ్యి అందరూ కూడా ప్రాక్టీస్ చేసి చక్కగా అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే అంటే ఆ ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము అయిపోతుంది అనుకుంటున్నారు. ఎందుకు మనం చిల్డ్రన్స్ డే కండక్ట్ చేసుకుంటున్నాము అనేది కూడా పిల్లలందరికీ కూడా తెలియాలి. నెహ్రూ గారి కళ, ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలు కల్మషం లేని మనసులతో ఉండి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది మనం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది. అలా స్పెండ్ చేయడం అనేది నెహ్రూ గారికి చాలా ఇష్టం. అందుకని మనం చిల్డ్రన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడంలో మా పిల్లలందరి చేత కూడా మేము ఒక ప్రామిస్ చేయిస్తున్నాము మా గీతాంజలి పిల్లలందరితో. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ భూతంలో కూరుకుపోతున్నారు. ఆ సెల్ ఫోన్స్ ని ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ ని మేము వాడము, ఇంట్లో మేము సెల్ ఫోన్స్ ని చూడము. పేరెంట్స్ అందరికీ కూడా మేము సవినయంగా చెప్తున్నామండి, సెల్ ఫోన్స్ ని అవాయిడ్ చేయండి. మీ పిల్లలకి సెల్ ఫోన్స్ లో పడిపోయి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాడు ఆడుకునేటువంటి ఆటలు అన్ని కూడా మర్చిపోతున్నారండి. అందుకోసం ఈ చిల్డ్రన్స్ డేకి మా గీతాంజలి అందరి పిల్లల చేత కూడా మేము ఒక గట్టిగా ఒక ప్రామిస్ చేయిస్తున్నాము. అందరూ కూడా ప్రామిస్ చెయ్యాలి, చేయిస్తున్నాం కూడా, మేము సెల్ ఫోన్స్ ని చూడము అనేది. ఈ కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వాలి అంటే పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా గీతాంజలి పేరెంట్స్ ఎప్పుడూ కూడా మేము ఏది చెప్పినా కానీ చక్కగా మా పేరెంట్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. మనం మన పిల్లలకి సెల్ ఫోన్ అనేది ఇవ్వద్దు. సెల్ ఫోన్స్ వాడడం వల్ల మన పిల్లల యొక్క వాళ్ళ క్రియేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఆ సెల్ ఫోన్ భూతంలో పడిపోయి వాళ్ళ యొక్క గేమ్స్ కానీ వాళ్ళ ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అవాయిడ్ ద సెల్ ఫోన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి. రాయితీలో మీ ఇంటిపై సోలార్ టాప్ నిర్మించుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సోలార్ వెండర్ ఎం అభి తెలియజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని, ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని, ఇంటి పైకప్పుపై కనీసం 10-100 చదరపు అడుగుల స్థలంలో 1 kW సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.